హలో ఫ్రెండ్స్, ఇది మా ఊరు చెరువు. ఈ మధ్య పడిన వర్షాలకి చెరువు అంతా నిండిపోయింది. ఇందులో చిన్న చిన్న చేప పిల్లలు వదిలారు. మళ్ళీ పడిన వర్షానికి చేప పిల్లలు ఇక్కడ కొట్టుకుపోతూ ఉంటాయి. వాటిని పట్టివ్వమని మా చెల్లి పిల్లలు నన్ను లాక్కొని వెళ్ళారు. ఇక్కడ ఆడుతుంది చూసారా, మా క్యూటెస్ట్ డార్లింగ్, మా చిన్న చెల్లి కూతురు. తినకి ఆవులు, కోళ్ళు, మేకలు, చేపలు అంటే చాలా ఇష్టం. ఇదిగో ఇక్కడ ఇంకో పాప. నేను వెళ్ళినప్పటి నుంచి చేపలు పడదాం పెద్దమ్మ, చేపలు పడదామని నన్ను లాక్కొని వెళ్ళి నాతో చేపలు పట్టించింది. వద్దంటే సర్లే అని ఒక బట్ట తీసుకొని చేపలు పట్టడానికి ట్రై చేశాము. ఫస్ట్ టైం కొద్దిసేపు అసలు చేపలు రాలేదు. సరేలే అని ఇంకా చెట్ల కింద ఏమన్నా ఉంటాయేమో అని పడుతూనే ఉన్నాం చాలాసేపటి నుంచి. ఫైనలీ 3 చేప పిల్లల్ని పట్టాము. ఇంకా చాలు పోదాం పదండి ఇంటికి అంటే, లేదు నాకు ఇంకా కావాలి పెద్దమ్మ పట్టివు అని మా చెల్లి కూతురు నాతో ఇంకా మళ్ళీ పట్టిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 చిన్న చేప పిల్లలు వచ్చాయి. వీళ్ళు ఇంటి దగ్గర బకెట్లో వేసి ఆడుకోవడానికి చేప పిల్లలు నాతో పట్టిస్తున్నారు. నేను చిన్నప్పుడు ఎప్పుడో చెరువులో గాలం వేసి చేపలు పట్టేదాన్ని. ఇప్పుడు మళ్ళీ మా పిల్లల వల్ల మళ్ళీ చేపలు పడుతున్నాను. ఇప్పటి వరకు ఒక 5-6 చేప పిల్లలు పట్టుంటాము. ఎంత బాగున్నాయో చేప పిల్లలు, చిన్న చిన్నవి బుజ్జి బుజ్జి చేప పిల్లలు. ఈడే ఆంటీ మొన్నైతే 30-40 పట్టుకున్నాం. ఈడే చూపించి దాంట్లో మా చార్వి పాప ఈ బకెట్లో పెంచుకుంటుంది చేప పిల్లల్ని. ఇందాక పట్టిన చేప పిల్లలన్నిటిని ఈ బకెట్లో వేసేసింది. నేను రాకముందు కూడా ఊర్లో పిల్లలతో కలిసి కొన్ని చేప పిల్లలు పట్టారు. అవి కూడా ఈ బకెట్లోనే ఉన్నాయి. వీటితో ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఈ బకెట్ని ఎవ్వరూ ముట్టుకోకూడదు. మా చార్వికి ముట్టుకుంటే అరుస్తుంది. ఇంకా ఈ చిన్న చేప పిల్లల కోసం వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే, నేను రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్.